ఈ టీ కోసం 35 కిలోమీటర్స్ వచ్చినాం మా ఏరియా నుంచి. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. చూడండి ఒకసారి ఓవర్ ఆఫ్ బైక్స్ పిచ్చి పిచ్చిగా చూడొచ్చు. ఇక్కడ ఒక మినిమం 10 మనది తెలంగాణ బిడ్డ. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఆఫ్టర్ 1 month ఒక 20 days అవుతుంది. నో రైడ్స్, నో నథింగ్. జస్ట్ ఢిల్లీలో లోకల్ రైడ్స్ కూడా వెళ్ళట్లే. ఫైనలీ ఇవాళ సండే కాబట్టి నో ఆఫీస్. సో ఇవాళ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు సమ్వేర్ ఎల్స్. బ్రేక్ఫాస్ట్ రైడ్ వెళ్దాం అనుకున్నాం మార్నింగ్, బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు 7:30 అవుతుంది. సో నౌ వీఆర్ హెడింగ్ టు సమ్వేర్ గుడ్గావ్. దెన్ ఆఫ్టర్ అక్కడ నుంచి పంచ్గావ్ వెళ్దాం అనుకుంటున్నాం, ఒక రెస్టారెంట్ టైప్ ఏరియా. సో అక్కడికి నేను ఇంకా నా ఫ్రెండ్ గణేష్, వాడిది హంటర్, మనది ఎక్స్పల్స్. సో అలా సండే రైడ్ చేద్దామని పోతున్నాం. ఇంకా చూడాలి హౌ విల్ బి అవర్ డే. లెట్స్ సీ. సో గైస్, మై ఎక్స్పల్స్ ఈస్ రెడీ ఫర్ రైడ్, ఫర్ సండే రైడ్. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. మంచిగా కొంచెం దీన్ని క్లీన్ చేసుకొని ఇట్స్ స్టార్ట్. కొంచెం నిన్న వర్షం పడింది ఢిల్లీలో, తెలీదు ఇవాళ ఎటు వెళ్తాం, ఎక్కడ షూట్ చేసుకుంటాం అవన్నీ. గ్లౌజ్ వేసుకొని ఇంకా రెడీ అవ్వడం ఇవాళ. సో లెట్స్ సీ. సో సెల్లర్లో నుంచి ఇంకా బైక్ తీసి బయటికి వెళ్ళి ఎంత సన్నీగా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే స్టార్ట్ అయ్యే వరకే 7-10 అవుతుంది. సో బండి తీసి ఫ్రెండ్ గాడు నేను ఈ ఢిల్లీ స్ట్రీట్ రోడ్స్లో స్టార్ట్ అయినాం. ఇక్కడ చిన్న వర్షం పడితే మొత్తం గలీజ్ అయిపోతుంది రోడ్స్. ఇంకా ఫ్రమ్ హియర్ వి స్టార్టెడ్ అవర్ రైడ్. చాలా డేస్ తర్వాత యాక్చువల్లీ మేము ఇట్లా రోడ్స్ పైనకి వచ్చి ఒక రైడింగ్ జాకెట్ వేసుకొని వెళ్ళడం ఫుల్ థ్రిల్లింగ్ ఉంది ఇవాళ, మంచి వైబ్స్తో. మార్నింగ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా కూల్, ఏమంటారు, చాలా హాట్గా ఉంది. బట్ ఇవాళ అసలు లేదు తెలుసా, చాలా బాగుంది, క్లౌడీగా ఉంది మార్నింగ్. సో మంచి గుడ్ వైబ్స్తో ఎంజాయ్ చేసుకుంటూ అలా ఢిల్లీ రైడ్ రోడ్స్ని వెళ్తున్నాం. నేను ఫ్రెండ్ గారు సేమ్ క్రూజ్ చేసినాం. అలానే చేస్తూ ఉంటే మధ్యలో అన్వాంటెడ్గా ట్రాఫిక్ వస్తుంది. అసలు దానికి ఒక పేరు ఉండదు, ఏముండదు. ఏమైంది అంటే ఏమవ్వదు, అక్కడ ఎవ్వరు ఉండరు, ఏముండరు. జస్ట్ అట్లా ట్రాఫిక్ జామ్ చేసి కూర్చుంటారు పోలీసు వాళ్ళు. ఇక అట్లా నుంచి ఆ ట్రాఫిక్లో నుంచి ఫైట్ చేసి ఫైనల్లీ మేము బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంకా మధ్యలో మంచి బస్సులు కొలిచిర్రు, హాయ్ హలో చెప్పడం. చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఆ ట్రాఫిక్లో కూడా. చాలా లాంగ్ యాక్చువల్లీ, మేము ఒక 1 kilometer ఉండే ట్రాఫిక్. సో ట్రాఫిక్ నుంచి ఇంకా బయటికి రాగానే ఎట్లా అంటే అబ్బా, మన దారం అయిపోయిన పతంగి లెక్క బయటికి వచ్చేసినాం ఇట్లా. ఇంకా అదే మూడ్లో వెళ్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఏంటంటే వీడు ఆగిండు బండి. వాడు ఏంటంటే వాడి దగ్గర కెమెరా లేదు, యాక్షన్ కెమెరా. సో వాడు మొబైల్తో షూట్ తర్వాత సరే తీసుకుందాం తర్వాత అని ఇంకా బయలుదేరినాం. ఒకసారి నేను ఎలా కనిపిస్తున్నానో చూద్దామని నా మొబైల్తో నేను షూట్ చేస్తున్నా. ఇట్లా వెళ్తూ ఉంటే ట్రాఫిక్ ఏం లేదు. సో వీడియో అయితే మంచిగా వచ్చింది. అసలు నేను అంతా మాన్స్టర్ లెక్క కనిపిస్తున్నానా అని చూసిన. ఇగో సీ ద వీడియో ఫ్రమ్ మై మొబైల్, నా Insta 360 అలా మౌంట్ చేసిన. సో ముందుకు వెళ్ళి మా బైక్స్ని ఆపి అట్లా జస్ట్ అట్లా షూట్ చేస్తున్నాం అన్నమాట. నాకైతే కిరాక్ అనిపించింది మన బండిని చూస్తే. ఎక్కడ నిజామాబాద్, ఎక్కడ ఢిల్లీలో రైడ్ చేస్తున్నాం. సూపర్, ఐ లవ్ మై బైక్ బ్రో, మస్తు ఉంటుంది. సో గైస్ ఫైనలీ రీచ్ అయిపోయినాం బైకర్స్ క్లబ్, బైకర్స్ అడ్డా. ఇక్కడ జస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంది, నువ్వు ఇక్కడ
నంబర్ ఆఫ్ బైక్స్ పిచ్చిగా చూడొచ్చు. ఇక్కడ ఒక మినిమం 10 హయాబుజాలు ఉన్నాయి. ఇగో ఇక్కడ ఎక్స్ప్లోర్ చూస్తున్నా. పెద్ద బైక్ అసలైన కోల్డ్ వింగ్ ఇక్కడ ఉంది. అసలు ఏంది గైస్ ఇది? వాట్ ఈస్ దిస్ బీస్ట్? చూడండి 1000 చూడండి ఒకసారి. అర్థం అవుతలేదు అసలు ఏంది అన్నీ. అసలు ఇట్లా తయారు చేసిండ్రో వాడాడు. ఈ బ్రో హెయిర్ ఇదంతా చూడండి ఒకసారి. ఒక్కసారి లైనప్ లో చూడండి బైక్స్. హయాబుజా 650 1000R, 6R 850 1000, నింజా హయాబుజా 1000, Z900 బైక్ చూడండి 850, హయాబుజా 900. దిస్ ఇస్ BMW F900, హయాబుజా డేటోనా 660 900. అమ్మో 1000, నింజా డుకాటి. గోల్డ్ వింగ్ కదా. మంచిగా ఇక్కడికి వచ్చి బైక్ అలా వెళ్తారు. ఇక్కడ మాటలు వస్తారు నాకైతే ఈ బైక్స్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. నేను అనుకున్న ఒకటి నా బైక్ ఎలా ఉండాలో, సో అది ఇక్కడ ఉంది. అది 650 కాదురా, ఇండియన్ మోటార్ సైకిల్ రా ఇది. నీ అమ్మ నెక్స్ట్ టైం ఈ బైక్ ఇంత దగ్గర చూడడం. నీ అమ్మ ఎట్లుంది బ్రో ఇండియన్ మోటార్ సైకిల్స్. వాట్ ఈస్ దిస్? వావ్, మొత్తం స్పీకర్ సెటప్, ఏసీ ఏమున్నాయి దీంట్లో? అసలు ఏం లేవు. వావ్, సో ఏదైతే మనం వచ్చినామో ఆ వర్క్ గురించి వెళ్తున్నాం. దిస్ ఇస్ పంచగం. వామ్మో, హెల్మెట్స్ ఇంకా స్టిల్ ఉన్నారు పీపుల్స్. గోయింగ్ టు హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ ఏరియా. అంటే మేము ఆర్డర్ చేసిందే లైక్ ప్లెయిన్, అన్నిటికంటే లో రెట్టి. వీడు ఎట్లా చేసిండంటే గ్లాసెస్ పెట్టి మనం బయట పోసుకోమా 10 రూపీస్ అట్లా పోసిండు. అది గ్లాస్ కూడా ఇరిగిపోయింది. అది ఇప్పుడు క్లీన్ చేయడానికి వెళ్ళిండు. ఇట్లుంటుంది. ఈ టీ కోసం 35 కిలోమీటర్స్ వచ్చినాం మా ఏరియా నుంచి.
అంతే నిన్న అనుకున్నాం సాటర్డే సండే రోజు ఎట్లయినా సరే ఒక చిన్న రైడ్కి పోవాలి అని ఫిక్స్ అయిపోయినాం. బట్ మార్నింగ్ లెగలే, నిజంగా చెప్తున్నా. 6:30కి ఏమో లేచిన, ఎందుకు కొంచెం మూడి హ్యాపీగా పడుకోవాలనిపించింది. కూల్ క్లైమేట్ ఉన్నాయి, సో పడుకున్నాం. మళ్ళీ 7 o'clock ఏమో లేచి లెట్స్ మూవ్, ఇంకా ఇట్స్ టూ లేట్ అని ఇంకా 7:30కి స్టార్ట్ అయిపోయినాం. దానికి రీచ్ హియర్ ఎంత బాగుందో తెలుసా ఇక్కడ. ఫుల్ సూపర్ బైక్స్, ఫుల్ రైడర్స్, అసలు హయాబుజాలు, S1000Rలు, Z900, F1250 GS, F900, ఎన్ని బైక్స్ చూసిన, గోల్డ్ వింగ్, ఇండియన్ మోటార్ సైకిల్ అంటే చూసిన ఎంత హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ ఏంటంటే నేను వచ్చే వరకు వాళ్ళు మూవ్ అయిపోతారు, వాళ్ళు మార్నింగ్ వచ్చి ఉంటారు, సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళు ఫైనల్లీ చేస్తుంటే రీవ్ ఎంత కిరాక్, సూపర్ అనిపిస్తుంది. ఈ పంచుగావ్ అనే ఒక కెఫ్టేరియా అనమాట, ఇది లైక్ రెస్ట్రో టైప్ కెఫ్టేరియా. చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, స్పేషియస్ ఉంటుంది, అండ్ అంబియన్స్ సూపర్ ఉంటుంది. ఏం చెప్పాలి అంటే ఇక్కడ హ్యాపీనెస్ ఉంది తెలుసా. నా దగ్గర ఎక్స్పల్స్ 200 ఉన్నా, బట్ నేను కూడా ఒక బైకర్, నేను కూడా దీంట్లో ఒక కమ్యూనిటీలో నేను కూడా ఒక పర్సన్ అని ఎంత ప్రౌడ్గా ఫీల్ ఉందంటే, ఇట్లా మార్నింగ్ రాగానే ఇట్లా ఆ ఖుషి ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది సార్. ఓ అనిపించింది నిజంగా. ఐఎమ్ సో హ్యాపీ మై టుడే ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు. నేను చెప్తున్నా మేము స్పిటి వ్యాలీ వెళ్ళొచ్చిన నుంచి అసలు ఒక్క వీకెండ్ కూడా బయటకు వెళ్ళలేదు. జస్ట్ అలా వెళ్తున్నాం, కాఫీ తాగుతున్నాం, వస్తున్నాం అని. బట్ ఫైనల్లీ ఇవాళ బయటకు వచ్చినాం అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. ఎంత హ్యాపీ ఉందంటే సూపర్. అండ్ టీ ఇది లైక్ కట్టింగ్ చాయ్ అంట, 45 రూపీస్కి ఇచ్చిండు. ఇదే ఇక్కడ లీస్ట్, దీనికంటే తక్కువ ప్రైస్ ఇంకోటి లేదు. సో ఎందుకు బ్రేక్ఫాస్ట్ మేము చేసే వచ్చినాం ఆల్రెడీ, ఇక్కడ చేయడం ఎందుకు అయిపోతాం వస్తున్నామా అనేసి బ్రేక్ఫాస్ట్ చేయట్లే, జస్ట్ వాటర్ బాటిల్ ఇంకా ఇది తీసుకున్నాం. బాగుంది, చాలా బాగుంది. మీరు రైడర్స్ కాకపోయినా సరే, ఇఫ్ యూఆర్ ఇన్ ఢిల్లీ, బైకర్ లవర్ ఉంటే వీకెండ్లో ఇక్కడికి రా. జస్ట్ ఈ బైకర్స్ ఇంట్రెస్ట్ని ఏమంటారు, ఈ బైక్కి ఇష్టం ఉంది కదా, దాన్ని నీకు ఎంజాయ్ చేస్తాం. సూపర్. మేము అనుకున్న మొట్టడి ఛాయ్ తీసుకోవాలని, కానీ వాటర్ బాటిల్ వాడు పెట్టిండు, నేను అనుకోకుండా ఓపెన్ చేసిన. దాన్ని బిల్లి కొట్టుడు. ఛాయ్ ఏమో 80 ఏమంటారు, ఛాయ్ ఏమో జస్ట్ 40 రూపీస్, 80 రూపీస్. వాటర్ బాటిల్ చూడు 57 రూపీస్. మళ్ళీ దూలు తీరిపోయింది అనుకోకుండా. ఫైనల్లీ బిల్ ఈజ్ 150. फाइनली द बिल इज 150. भाई अभी बिल आ गया, 13 है अभी. इस बार 13 टर्न है भाई. नहीं 13 टर्न है, 13 टर्न है గాయస్. ఈడు ప్రతిసారి ఇంత చేస్తాడు, నన్ను పే చేయమంటాడు, బట్ నేను పే చేయను. ఈ అమ్మ ఊకే నన్ను పే చేయమంటాడు ఎందుకు వీడు. ఇది సో ఇప్పటి నుంచి నేను ఢిల్లీలో 100 డేస్ ఒక్కటి తెలుసుకున్నా ఏంటి అంటే, లైక్ ఊరికే ఒక లేజీ మ్యాన్ లెక్క. యాక్చువల్లీ సాటర్డేస్లో జిమ్ ఉంటుంది కాబట్టి సాటర్డే కాకుండా సండే రోజు టైంపాస్ చేయకుండా జర మార్నింగ్ లేచి ఓ రైడ్ పేరుతో జస్ట్ అట్లా ఒక మంచి రైడ్కి వచ్చి ఈ వైఫ్ని ఎంజాయ్ చేసి పోవాలి అని ఫిక్స్ అయినా. లిటరల్లీ నేను చెప్తున్నా, ఇవాళ నుంచి ఒకవేళ వీకెండ్ రైడ్స్ లేకపోతే, ఐ మీన్ లైక్ ఎనీ ఫార్ ఫ్రమ్ ఢిల్లీ లేకపోతే, ఐ విల్ కమ్ somewhere else. I will go somewhere else, anywhere in Delhi, like Ademuna Ghat కానీ ఇండియా గేట్ కానీ, anywhere, బట్ ఐ విల్ గో ఫర్ షూర్. ఎందుకంటే నాకు నేను అసలు సెల్ఫ్ మోటివేట్, నేను ఇక్కడే ఉంటున్నా, ఊళ్ళోనే ఉంటున్నా, వెళ్తాం, పక్కా వెళ్తాం. వాళ్ళు ఎంత హ్యాపీ అనిపించిందంటే నాకు, అందరూ హ్యాపీ. గణేష్ ఇక్కడ కూర్చున్నాడు. मैं बहुत ही खुश हुआ आज कि मैं यहाँ पर बहुत दिनों के बाद आया हूँ. बहुत सारे एंजॉय हुआ. जो भी बाइक्स थी मैंने देखी आज, जो मेरी फेवरेट बाइक्स थी, तो आज वो मुझे देखने के लिए, इसलिए मैं बहुत ही हैप्पी हुआ आज. सो गाइस, ओवरऑल वेरी गुड एक्सपीरियंस. जो फाइनली हम दोनों जो राइडर्स है, ये हंटर का और मैं एक्सपल्स का, आज राइड करते वक्त बहुत मज़ा आया. मॉर्निंग उठ के, बट हम जैसे हमने अप्रिशिएट कर रहा था, दिल्ली की रोड अच्छी है, वैसे ही ट्रैफिक में जाम हो गया. पता नहीं क्या हो गया वहाँ पे, इंसिडेंट पता ही नहीं चला व्हाट हैपेंड, बट देखते हैं. अच्छा लगा, इतना जल्दी आ गया पता है हमें.
35 किलोमीटर्स था अपना रूम से, एयरपोर्ट से, बट यहाँ पे पता ही नहीं है, विद इन हाफ एन आवर के अंदर आ गया था हम। आ गया फिर भी नॉर्मली क्रूज किया था, इतना स्पीड भी नहीं आया। ट्रैफिक मतलब थोड़ा बहुत ट्रैफिक हाँ, so फाइनली वेरी गुड डे ब्रो। आज का जो हमारा संडे है बहुत अच्छे से चालू हुआ, एंड हम यहाँ से अभी बाहर जाएंगे थोड़ा सा बाइक के साथ, अपने दोनों बाइक्स के साथ ट्राइपॉड लाया, दोनों थोड़ा शूट करेंगे लाइक फोटोज रूम, एंड रूम में जाके ब्लॉग अपलोड करना ही है। आज हमारा चैलेंज है वो, ठीक है? आज होने दो, 2-3 घंटा होने दो, बट आज ब्लॉग एडिट करना ही है। एक ब्लॉग एंड एक रील, एक पोस्ट, 3 चैलेंज है हमारा। शॉर्ट का तो बाद में देखते हैं, यूट्यूब शॉर्ट का। बेसिकली व्हाट इज हैपनिंग, बहुत कंटेंट है हमारा दोनों के पास, वी हैव अ लॉट ऑफ कंटेंट बट वी आर नॉट यूजिंग इट। हम पोस्ट नहीं कर पा रहे क्योंकि टाइम नहीं मिल पा रहा। टाइम नहीं मिल पा रहा, नहीं, वी आर नॉट टेकिंग इज लाइक हम वी आर टेकिंग लाइक ग्रांटेड, ठीक है, सीरियसली नहीं ले रहा है बेसिकली। आज से जो हमारा ट्रैवलिंग का पेज है, राइडिंग पेज है, उस पे डेली एक हम कोशिश करेंगे जल्दी से जल्दी अपना अच्छा कंटेंट कंटेंट बनाने को की कोशिश करेंगे। कर देंगे। ఇవాళ నేను చూసిన ఇన్ని బైక్స్లో నాకు అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ సైకిల్ కనిపించింది. దిస్ ఇస్ దట్ 6,50,000 అంట ఈ సైకిల్. నేను షాక్ అయిపోయాను యాక్చువల్లీ. అతను కార్ కూడా తీసుకొచ్చిండు దాంట్లో పెట్టుకొని. 6,50,000 సైకిల్. ఫ్యాషన్ చూసి ఒక్కొక్కరు ఎట్లుందో. సో దాంట్లో పెట్టుకొని ఇంకా వెళ్ళిపోతాడు అతను. రైడ్ ఈస్ కంప్లీటెడ్ నౌ. అంతే గాయస్, ఎప్పుడు మనం ప్రతి ఒక్క బైక్ దగ్గరికి పోయి ఫొటోస్ దిగుతాం. ఫైనల్లీ వాళ్ళు ఎంత ప్రౌడ్గా ఉందంటే నా బైక్ దగ్గరికి కూడా వచ్చి గాయస్ ఫోటో తీసుకుంటారు హెల్మెట్ పెట్టుకొని. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అంటే నా దగ్గర కూడా బైక్ ఉంది, నా బైక్ కూడా కొంతమందికి ప్యాషనేట్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ మై సెల్ఫ్ बिकॉज हम दोनों दूसरे बाइक पे जाके फोटो खींच रहे हैं. हमारा बाइक के पास भी आके कोई खींच रहा है यार. आई एम सो फीलिंग ग्रेट ब्रो. सही हो वो चश्मा दे मम्मी का। जस्ट पैशन. हाँ यार बाइक पे बैठेगी। Okay guys, stay tuned. Okay, thank you so much. Your travel mama with Abhijit Kamble In details. in details. Hello, thank you. Okay.